భద్రాద్రి రామయ్య సన్నిధిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రేపు సాయంత్రం గోదావరి నదిపై సీతారాములకు తెప్పోత్సవం జరగనుంది. హంస వాహనాన్ని అధికారులు సిద్ధం చేశారు. ఓ లాంచ్ ని హంసాలంకృత వాహనంగా సుందరంగా తీర్చిదిద్దారు. గోదావరిలో ట్రయల్ రన్ నిర్వహించారు కూడా. ఏటా ఎంతో ఘనంగా ఈ వేడుక నిర్వహిస్తూ ఉంటారు. దక్షిణాయనిగా పేరుగాంచిన భద్రాచలం క్షేత్రంలో మనకి 20వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు వరకు ముక్కోటి ఉత్సవాలు జరుగుతున్నాయి. మనకి ఈ ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా మనకి ఇందులో 29, 30వ తారీఖు, 28వ తారీఖు సాయంత్రం మనకి తెప్పోత్సవం కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఈ అంశవాహనం అంశవాహనం కూడా మన అంతా కూడా పూర్తి స్థాయిలో దాన్ని సిద్ధం చేసుకున్నాం. దానికి సంబంధించి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల వాళ్ళ ఆధ్వర్యంలో దాన్ని కూడా ఇప్పుడు ట్రయల్ రన్ చేసుకోవటం జరిగింది. మరి అదేవిధంగా మనకి 30వ తారీఖు మార్నింగ్ ఉత్తర దూరదర్శన్కి వచ్చేటువంటి భక్తులని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ గోదావరి నది ఒడ్డున మనం సపరేట్గా వీళ్ళందరూ కూడా టెంట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి టెంపరీ టాయిలెట్స్ మరియు డ్రెస్సింగ్ చేంజ్ రూమ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.